ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం భద్రాచలం డివిజన్ నాయకుడిని. గత 4 రోజులుగా కురుస్తున్న భారీ అకాల వర్షాలు కారణంగా ప్రాణ నష్టం, పంట నష్టం, ఆస్తి నష్టం జరిగింది. విద్యార్థులు వరదల్లో సర్టిఫికెట్ కోల్పోయారు. ఇంత నష్టం జరిగిన కేవలం సీఎం 5 కోట్లు కేటాయించడం అనేది చాలా సిగ్గుచేటు. తక్షణమే మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇవ్వాలని, పంట నష్టపోయిన కుటుంబాలకి ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ఏఐటీఎఫ్ ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడ్ల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తాం లేదా మంత్ర ఇళ్లను ముట్టడిస్తాం అని హెచ్చరిస్తున్నాం. ప్రతి మండల కేంద్రంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే బాధితులను ఆదుకోవాలని మనవి చేస్తున్నాం. అంతేకాకుండా నష్టపోయిన కుటుంబాలను కూడా ఆదుకోవాలని, లేని ఎడల తక్షణమే మంత్ర ఇళ్లను ముట్టడిస్తామని నేను హెచ్చరిస్తున్నాను.